నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యపరచబడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు మనుషుని బట్టి ధైర్యపరచబడతావా, మనుషులు నిన్ను వట్టి చేతులతో పంపిస్తారు. అందుకని దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకో. అబ్రహాం అబ్రహాం ఇట్లరా 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 చెప్పండి, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళావు. ఎక్కడికి అవన్నీ చెప్పను, నేను చూపిస్తున్నా వెళ్ళా. ప్రాంతాన్ని వదిలాడు, బంధువులను వదిలాడు, కుటుంబాన్ని వదిలాడు. దేవుడు చూపించే దేశం వైపు కాళ్ళు వేస్తా వెళ్తున్నాడు. హల్లెలూయా చెప్తారా? నేను అబ్రహాంని అడిగాను, అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా అన్నావు. తెలియదు. ఏ ఊరు వెళ్తున్నావో తెలుసా అన్నావు. తెలియదా. పోనీ ఆ ఊరి పేరేమన్నా ఎరుకున్నావా. తెలియదన్నా. అన్నిటిని వదిలేసావు, అందరిని వదిలేసావు. మరి ఇవన్నిటిని వదులుకొని ఏ ధైర్యంతో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్తున్నావు అంటే, అబ్రహాం అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్తున్నానంటే తెలియకుండా దేవునిని బట్టి నేను వెళుతున్నాను. చెప్పండి హల్లెలూయా అంటలేదు. ఎవరిని బట్టి వెళ్ళాడట? ఎవరిని బట్టి? అబ్రహాము దేవుని బట్టి, యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి కదులుతున్నాడు. కారణం ఏంటంటే నా దేవుడు నాకు అన్ని సమకూర్చగలడు అనే ఒక నమ్మకం. నా దేవుడు నేను అడిగిన దాన్ని నాకు ఇస్తాడు అనే ఒక విశ్వాసం. ఏ అబ్రహాం ఏంటి నిన్నే ఏంటి కొడుకుని చూసుకొని ముసుముసు నవ్వు నవ్వుతున్నావు అన్నాడు. వీడు పెద్ద అవ్వాలి, వీడు ఉద్యోగం చేయాలి, వీడి జీతం తేవాలి, సంతోషంగా ఉంది ప్రభు అన్నాడు. మరే వీడిని నాకు బలివా అన్నాడు. నువ్వైతే ఏమంటావు చెప్పు. ఏ ఊరికో ఏసాయా, నువ్వు ఇట్లా అడగవు, నువ్వు మంచి దేవుడు అంటావు. దేవుడు నిజంగా అడగడు, కానీ అక్కడ అడుగుతున్నాడు. అడిగితే అబ్రహాము తన కొడుకుని తీసుకుని బయలుదేరాడు. ఇసాకు లే అన్నాడు. లేపాడు. ఇట్రా నువ్వు చోటికి పోవాలి. ఎక్కడికి డాడీ అని అడుగుతున్నాడు. దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళాలి. సరే పద అని ఇసాకు కూడా బయలుదేరాడు. ఇసాకు కూడా బయలుదేరాడు. మీరు గమనించండి, ఇసాకు అబ్రహాము బయలుదేరి పర్వతం మీదకి వెళ్తున్నారు. మోరియా పర్వతం. ఓ నా మాటలు మీరు వినాలి. అబ్రహాముని అడిగాడు కొడుకు, డాడీ బలి ఇవ్వడానికి అన్నావు, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రె ఎక్కడ ఉన్నది, గొర్రె పిల్ల అంటే దేవుడు చూసుకుంటాడు రా అంటున్నాడు. హల్లెలూయా చెప్పట్లేదు మీరు? అంటే అబ్రహాముకి ఎంత నమ్మకమో చూడండి, అబ్రహాముకి ఎంత విశ్వాసమో చూడండి. ఈరోజు నీకు కూడా అంత ధైర్యం దేవుని బట్టి రావాలి. తీసుకెళ్ళాడు నిజం. కొడుకుని తీసుకెళ్ళి కట్టెలు పెట్టి కొడుకుని పడుకోమన్నాడు. ఆ కొడుకు చూడండి. కానీ ఇస్సాకు తండ్రి మాటకు విధేయుడై కట్టెల మీద పడుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనండి. ఆయన ఎంత విశ్వాసం చూడండి, తండ్రి మాటను కాదంటే. ఇక అబ్రహాం కత్తి ఎత్తాడు బలి ఇవ్వడానికి. ఎత్తు కొట్టబోయేసరికి అబ్రహాం నువ్వు దుంపదగా కుట్టేద్దామనే అన్నాడు. నువ్వు అడిగావుగా డాడీ, నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేస్తా, వదిలే తీసే నీ కొడుకు అన్నాడు. అబ్రహాముతో దేవుడు ఒక మంచి మాట అడిగాడు. అబ్రహాం అడగగానే కొడుకుని బలి ఇవ్వడానికి తీసుకొచ్చావు, నీకేంద్ర బాబు ఇంత ధైర్యం అన్నాడు. నా ధైర్యం నువ్వే. ఏంటి నీ ధైర్యం అంటే, నా కొడుకు కాలి బూడిదైపోయినా బూడిదలో నుంచి కూడా నా కొడుకును నువ్వు తిరిగి నాకు ఇస్తావనే విశ్వాసమో. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని బట్టి కలగాలి? యేసయ్యను బట్టి. నువ్వు చెప్పాలి. నిన్నెవరు అడిగినా నీ ధైర్యం ఏంటి? నా మాట్లాడు. నా ధైర్యం యేసు.